ఎందుకుంటుంది? పరాయి మగాడితో, అది పెళ్ళైన మగాడితో. ఆగిపోయావేం బాబు? కొట్టు. నాన్న చూడు, కొట్టు నా కూతుర్ని. కొట్టండి. కానీ ఇంటి కోడల్ని కొట్టి చంపేసే వాళ్ళని. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇక్కడ నీ కూతురు ఎంత రుద్రతాండవం చేస్తుందో నీకు తెలుసా? నాన్న రాజ్, ఎంతైనా వాళ్ళు వీళ్ళని వీళ్ళ కూతురే పిలిచుంటుంది. అవును, పిలిచాను. ఎందుకు పిలిచావో తెలుసుకోవచ్చా అమ్మా? మీ అబ్బాయి మీకు మతిమరుపు ఉందని లోకంలో అందరూ బుర్ర తక్కువ మనుషులే ఉంటారనుకుంటున్నారు. అనామిక, ఆయన ఎవరనుకున్నావు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే గారాబంగా పెరిగుంటుంది కదా అనుకున్నాం. మా కళ్ళు తెరిపించింది. కానీ అది కూడా మా తప్పే అని తెలిసేలా చేసింది. చెల్లని నాణ్యంగా మారుతుంది నీ కూతురు బతుకు. మాట అన్నానా? ఉన్నదే కదా అన్నాను. మరి తెగించి మాట్లాడుతున్నావు. ఏమయ్యా మాట్లాడుతుంటే మీ ముగ్గురి మొహాన పేడ కొట్టి వీధి నుండి గెంటేస్తాను. విన్నావా అమ్మా? అనామిక, ఒక్క నిమిషం నువ్వు. ఎంతైనా తను మోసపడిన ఆడదానికి అక్కవి కదా. మీ కూతురు వ్యవహారం చాలా ఎక్కువ చేస్తోంది. ఊరుకో బేబీ, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకెన్ని కష్టాలొచ్చాయి, నువ్వెన్ని. దానికి తిని కూర్చోలేక బాగా బలిసి తన వల్ల భార్యాభర్తల మధ్య సమస్య అనుకున్నాం. కానీ ఇది ఈ ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన అమ్మాయి నోటిని ప్రవర్తనని అదుపులో పెట్టుకుని ఉండమని చెప్పండి. మీరు ముగ్గురు అసలు మనుషులేనా? మీకు సంస్కారం ఉంటే కదా మీ కూతురికి నేర్పడానికి. దొగ్గిరాల కుటుంబమేం దేవలోకం నుంచి ఊడిపడలేదు, అది గుర్తుపెట్టుకో నువ్వు. ఏమైంది నీకు? నా కుటుంబం గురించి తప్పుగా ఎందుకు? నీతో మీ వాళ్లతో వాదించే ఓపిక నాకు లేదు. అయినా మాట తర్వాత తండ్రి అయినా మీ మావనన్నావు, నీ అత్తనన్నావు, నా కోడలనన్నావు. పై ఇంతకి దిగజారిపోయి మాట్లాడడం అవసరమా? దిగజారుడు. ఈ వయసులో మీ ఆయన ఇంకో దాంతో సంబంధం పెట్టుకుని మా సహనం హద్దులు దాటుతోంది. అవునండి, ఈ ఇంట్లో ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చునే మొగుడితో సర్దుకుపోతూ ఉండాలా? అలానే ఒక చేతగాని చవటలా తయారు చేస్తున్నారు. ఎన్ని మాటలంటావే? నువ్వసలు ఆడదానివేనా? భర్త కాలి గోటి కూడా సమానం కాదు. హద్దు లేకుండా ఎందుకిలా మాట్లాడుతున్నావు? హుసే కావ్య, తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. వెళ్ళండి, మీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోండి. నా జీవితంలో నా నోటి నుండి నేను జారిన తప్పుడు మాట. ఏంటి బావా, ఇంత జరుగుతున్నా మీరేం మాట్లాడరేంటి? ఇలా ఎప్పుడైనా పెద్దవాళ్ల మీదకి తిరగబడి మాట్లాడారా? కూడా ఇవ్వకుండా ఆ అమ్మాయి అత్తల్ని, మామల్ని, భర్తని, బావగారిని తిరిగితే ఇక్కడ ఎంతమంది నా వెనక నిలబడున్నారో తెలుసు కదా. అనుకుంటున్నావా? నీ కాళ్ళు వేళ్లు పట్టుకుని బతిలు నువ్వే భరించలేక నా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. పెళ్ళైన ఇన్నాళ్ళకి ఈ ఒక్క రాత్రి నువ్వు నన్ను
నన్ను ఓదార్చడానికి వచ్చావా? నువ్వు మీ అమ్మ కలిసి ఏ మందో మాకు పెట్టారు. చేసిందంతా చేసి నంక నాచిలా నా దగ్గరకు వచ్చి ఓదారుస్తున్నావా? ధాన్యలక్ష్మి, ఏమన్నావు నా కోడల్ని? ఏమన్నావు? నీ కోడలికి కొవ్వెక్కి అత్తని కావ్యననే హక్కు నీకెవరిచ్చారు? అన్ని మాటలని నువ్వాగో, నాకేం కాదు. ఈ ఇంటి ఇదే ఆఖరిసారి చెప్తున్నాను ధాన్యలక్ష్మి. నువ్వు బాధలో ఉన్నావని ఓదార్చింది. చిన్నత్తవి కదా అని అనుకుంటున్నావా? అది ఈ కుటుంబాన్ని భ్రష్టు పట్టించడానికి అడుగుపెట్టిన ముసలం. నా కొడుకు ఒక బిడ్డని తెచ్చి వాడి కొడుకేని చెప్పిన రోజు నీ ఎదురు దెబ్బలు తిన్నా సరే భర్తే సర్వస్వం అనుకుని ఇక్కడే ఉంది. ఆగో, వెళ్ళిపోవడం కాదు, గుర్తు. అత్తయ్య, అదేంటి? నువ్వేవైనా వెర్రిబాగులు దానివా? నీ తప్పు లేకుండా నిన్నెవరైనా నా కొడుక్కి తలవంపులు తెస్తున్నావు. పిచ్చి మొహందానా. ఉండండి, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏయ్ కావ్య, నేను నీ గుట్టుకో, అర్థమైందా? అయ్యిందత్తయ్య. ఏం గురించి, భర్త గురించి, కాపురం గురించి ఎన్నో కలలు కంది. ఆ ఆశలన్నీ ముక్కలైపోయి ఆమె జీవితంలో చీకటి అలుముకుంది. వీళ్ళిద్దరూ కలిసి అనామిక జీవితంతో ఆడుకుంటున్నారు. రైట్, ఈ దయనీయమైన కథని చూస్తూనే ఉన్నారు. చూద్దాం. కళ్యాణ్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి వచ్చాను. టార్చర్ చేస్తున్నాడని అనామిక గారే కేసు పెట్టారు.